పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా చెప్పుకోవచ్చు. స్వామివారు భక్తుల స్వప్నంలో ప్రత్యక్షమై ఆలయాన్ని ఇక్కడ నిర్మించండి అని చెప్పగా భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరిగినది. ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవాల సందర్భంగా స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉంటాయి. కళ్యాణానంతరం కళ్యాణ శోభితుడైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకున్నటకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా వేంచేస్తూ ఉంటారు. చిట్యాల గ్రామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని 7 మంగళవారాలు నిష్ఠతో పూజించి అభిషేకములు నిర్వహించిన వారికి, వివాహము కాని వారికి వివాహ ప్రాప్తిని, సంతానము లేని వారికి సంతాన ప్రాప్తిని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తిని కలిగించే ఇలవేల్పు దైవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చిట్యాల గ్రామంలో నిలవై ఉన్నారు. స్వామివారి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఆలయ సన్నిధిలో అత్యవసర అన్న సమారాధన కార్యక్రమం జరుగును. సాయంకాలం భారీ బాణాసంచా కార్యక్రమంతో స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభింపబడతాయి. అనంతరం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నారసోలాలు స్వామివారి ఆలయ సన్నిధిలో నిర్వహించబడతాయి. చిట్యాల గ్రామంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఒక మరుపురాని మరవలేని తీపి జ్ఞాపకాలు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామివారి షష్ఠి సందర్భంగా ఎక్కడెక్కడ నుండో తండోపతండాలుగా స్వామివారి నారసోలాల కార్యక్రమం చూడడానికి సాయంకాల సమయంలో ఆలయాన్ని చేరుకుంటారు. స్వామివారి నైవేద్యమైన దివ్య ప్రసాదమైన లడ్డూను సాయంత్రం స్వామివారి సమక్షంలో పాటబెట్టబడును. గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి లడ్డూను పాడుకున్న వారు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతున్నారు. షష్ఠి మహోత్సవాలలో భాగంగా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించబడుతూ ఉంటాయి. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ సంవత్సరం 19/12/2020 అనగా శనివారం నాడు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై 24వ తారీఖు వరకు నిర్వహించబడును. కావున ప్రతి భక్తుడు కూడా స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరిస్తారని, అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రమాలికను మీ అందరికీ అందజేస్తూ, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చక్కటి వీడియోలను మీకు అందించడానికి ఎప్పుడూ మీ ముందుండే జి రాధాకృష్ణ LIC.